హైదరాబాద్ గోషా మహల్లో పెను ప్రమాదం తప్పింది. చాక్నవాడిలో భారీ భవనం కుంగింది. భవనం పక్కన నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టడంతో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్క కొరిగింది. గోడలకు క్రాక్లు రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. జీహెచ్ఎంసీ అధికారులు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భవనంలో ఉంటున్న వాళ్లను ఖాళీ చేయించారు. హైదరాబాద్ గోషా మహల్లో పెను ప్రమాదం తప్పింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. చాక్నవాడిలో భారీ భవనం కుంగిపోయింది. అయితే భవనం పక్కన నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టడంతో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. గోడలకు క్రాక్లు రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. జీహెచ్ఎంసీ అధికారులు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. భవన నిర్మాణం కోసం గుంతలు తవ్విన తరుణంలో 5 అంతస్తుల భవనం కృంగిపోయింది. ఒక వైపు ఒరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పినా కూడా వాళ్ళ నుంచి స్పందన లేదు అంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భవనంలో ఉంటున్న వాళ్లను ఖాళీ చేయించారు. హైదరాబాద్ గోషా మహల్లో పెను ప్రమాదం తప్పింది. చాక్నవాడిలో భారీ భవనం కుంగింది. భవనం పక్కన నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టడంతో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. గోడలకు క్రాక్లు రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. జీహెచ్ఎంసీ అధికారులు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భవనంలో ఉంటున్న వాళ్లను ఖాళీ చేయించారు. Oh, man.